రికార్డింగ్ నెంబర్ 27. మాస్టర్ ఈకే వ్రాసిన గోదావైభవము అనే పద్యకావ్యం మనం కథారూపంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ కళ్యాణ ఘట్టము అని హెడ్డింగ్ ఉన్నది. 27వ రోజు తెల్లవారుతూ ఉన్నది. తెల్లవారుజామునే లేచింది గోదాదేవి. వేణుగోపాల దేవుడి కోనేట్లో చక్కగా స్నానం చేసి కలువ దండాల్లి తన కొప్పు మీద ధరించింది, తల్లో పెట్టుకుంది. గర్భగుడిలో కృష్ణుడికి ప్రేమతో దాన్ని సమర్పించింది. తూర్పు దిక్కు అనే కన్యకు నొసట దిద్దిన కుంకం బొట్టులాగా సంధ్య అరుణ కాంతులతో వెలుగుతూ ఉన్న సూర్యబింబం కోనేటిలో ప్రతిఫలించిందిట. తూర్పు దిక్కే ఒక కన్యకామణి అయితే, ఒక అమ్మాయి అయితే, ఆవిడ ముఖాన పెట్టిన బొట్టులాగా ఉందిట సూర్యబింబం. ఆ సూర్యబింబం ఎర్రగా కోనేటి నీళ్లలో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నదిట. ఎక్కడో దేవలోకంలో ఉదయించిన మంగళకాంతులు ఆ ఊరి కొలనుకొచ్చి ఇమిడి ఉన్నయ్యా అన్నట్టుగా సరికొత్తగా మనోహరంగా కనపడిందిట ఆ దృశ్యం. భేరీ మద్దెల నాదాలు, తూర్య నాదాలు వినిపించినట. వేదఘోషల నాదాలు, శబ్దాలు ఆ ఊరి ఆకాశంలో ప్రతిధ్వనించినట. దేవాలయ ద్వారంలో మదపుటేనుగు మీద గోదాదేవిని పెళ్లి కూతురుగా తిరువీధిగా ఊరేగించారట. ఆ తర్వాత రంగనాథుడిని ఊరేగింపుగా తీసుకురావటానికి ఉత్సాహంగా ప్రయత్నాలు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. శ్రీ రంగనాథుడు పెళ్లి కుమారుడైన రంగరాజుగా అలంకరించబడ్డాడు. చక్కగా రంగరాజుగా, రాజుగారిలాగా అలంకారం చేశారట. అతడు ఠీవిగా తెల్లని గుర్రం ఎక్కి ఊరేగుతూ వస్తూ ఉంటే శిరస్సుపై తెల్లని పట్టుబట్టతో చుట్టిన తలపాగా కాంతులు, మొహం మీద నుదుటున కట్టిన రత్నమయమైన బాసికం మీద ప్రసరించి అందమైన కళలన్నీ ప్రకాశించాయిట. ఈ విధంగా ఊరేగిస్తూ మరొక వైపు ఏనుగు మీద ఊరేగిస్తున్న గోదాదేవి పక్కకు చేరి ఆమెతో బాటే నల్లనయ్య వేణుగోపాలుని ఆలయంలో దిగి పెళ్లిపీటల దగ్గరకు చేరుకున్నారు. వీళ్ళిద్దరూ వెళ్ళి కృష్ణుడి ఆలయం దగ్గర దిగారట. ఈవిడ ఏనుగు మీద నుంచి, ఆయన గుర్రం మీద నుంచి దిగి పీటల మీదకి చేరుకున్నారట. వేద పండితులు స్వస్తివాచన చేస్తూ ఉంటే, ఘోషగా చేస్తూ ఉంటే, పెద్ద పందిరేసి దాని కింద మంగళ వాయిద్యాల నాదాలతో పెళ్లి మంటపం నిర్మించారా అన్నట్టుగా నా మంటపంలో రంగనాథుడు పెళ్లిపీట మీద అడుగు పెడుతూ ఉంటే దేవతలతో ఋషులతో నిండిన సదస్యం శోభాయమానంగా ప్రకాశించిందిట. విష్ణుచిత్తుడు ఒక బంగారు పళ్ళెంలో, బంగారు పాత్రలో మధుపర్కము అనే చిక్కని పానీయాన్ని, మణిమయమైన స్వర్ణ పుష్పాలను, చందనాన్ని, అక్షతలను ఉంచి రంగరాజుకు స్వాగతం చెబుతూ సమర్పించారు. మధుపర్కము అనే మాటకు తీయని పానీయము అని అర్థంట. ఆ పానీయాన్ని ఇచ్చాడుట పెళ్లి కొడుక్కి విష్ణుచిత్తుడు. రంగరాజు ఆ తీయటి మధుపర్కాన్ని తాగి చందనము, అక్షతలు స్వీకరించి హోమదీక్ష వహించాడు. హోమం పూర్తయిన తర్వాత అగ్నికి ఆహుతులను సమర్పించి హవ్యవాహనుడైన అగ్నిదేవుడికి నమస్కారం చేశాడు. వీతిహోత్రుడైన అగ్నిదేవుడు ఆహుతులతో సంప్రీతుడై, అంటే తీసుకున్న ఆహుతులు ఏమేమైతే హోమంలో వేశారో వాటన్నిటితో చాలా తృప్తిపడి అగ్నిదేవుడు ప్రదక్షిణావర్తమైన జ్వాలలతో ప్రకాశించాడు. బాగా చక్కగా అగ్నిహోత్రుడు కనుక హోమగుండంలో బాగా మండితే, మా చక్కని మంటలతో ప్రకాశంగా ఉంటే అగ్నిదేవుడు సంతోషపడ్డాడు అని అంటారు. అట్లాగే హోమం చేసేటప్పుడు సరైన మంట కనుక రాజుకోకపోతే ఏ కారణం వల్లైనా అది మంచి శకునంగా భావించరు. అతని భార్య స్వాహావధూటి అతని వెలుగులలో పులకరించి ప్రేమతో కులుకుతూ భర్తకు హవ్యం అందించిందిట. అంటే స్వాహాదేవే, స్వాహా పలుకులతోనే హోమంలో ఏదైనా వేస్తారు. ఆ స్వాహాదేవే భర్తకి, వీళ్ళు ఇచ్చేవన్నీ కూడా ఆవిడ ద్వారానే భర్త గారికి వెళ్తాయి, ఆవిడ అందించింది అని చెబుతున్నారు. అగ్నిదేవుడు కుడివైపుకు తిరుగుతూ ఉన్న జ్వాలలతో ప్రదక్షిణావర్తంగా తిరిగితే, అంటే ప్రదక్షిణలాగా మంటలు వస్తూ ఉంటే కుడివైపుకు తిరుగుతూ ఉన్న మంటట. ఆ హోమం చక్కగా నెరవేరిందని అర్థం. అగ్నిదేవుడు తనంత తానుగా ఏ హవ్యాలు తీసుకోడు. స్వాహ అనే పేరున్న తన భార్య హవ్యాలను తీసుకుని వంట చేసి ఆ అన్నసారాన్ని అగ్నిదేవుడికి అందిస్తుంది అని రాశారు ఇక్కడ కూడా.
ఆ గుడంతటా పండితులు బంధుమిత్రులు నిండిపోయినారట. వచ్చిన పౌరులకు చోటు లేకుండా కిటకిటలాడుతోందిట. ఇంకా దేవతలకు చోటెక్కడా, కాబట్టి వాళ్ళందరూ అంతరిక్షంలోనే విహారం చేస్తూ ఉండిపోయారు, కిందకి దిగి రాలేదు. అప్పుడు పెళ్లి పందిరిలో పురోహితుల కంఠాల నుంచి మహాసంకల్పం గానంగా ప్రారంభమైంది. వేదనాదంతో ప్రతిధ్వనించే ఝుంకారమే ఆ మహాసంకల్ప నాదము అని సదస్సులందరికీ అనిపించిందిట. నారాయణుడి సంకల్పం నుంచి ఎన్ని బ్రహ్మాండాలు పుట్టుకొచ్చినాయో, ఒక్కొక్క బ్రహ్మాండంలో ఎన్ని కల్పాలు నడిచాయో, ఈ కల్పంలో ఎన్ని మన్వంతరాలు, మహాయుగాలు, సంవత్సరాలు, ఋతువులు, నెలలు, పక్షాలు, దినాలు గడిచాయో, ఈ కల్పం యొక్క బ్రహ్మదేవుని ఆయుర్దాయంలో ఇప్పటికి ఎంతకాలం గడిచిందో, ఇటువంటి వివరాలన్నీ కూర్పు చేసిన సంకల్పాన్ని మహాసంకల్పము అంటారు. వేద పండితులు శృతి లయబద్ధంగా నిదానంగా గానం చేస్తుంటే వినగలిగిన వాళ్ళకి అపూర్వమైన అనుభూతి దక్కుతుంది. ఎప్పుడైనా ఎవరైనా సంకల్పగానం చేసేటప్పుడు వింటే చాలా బాగుంటుంది మనకు కూడా. ఇది దేవుడి పెళ్ళి, దేవతల ఋషుల వాక్కులు కాబట్టి ఇంకా బాగుంటాయి. ఆకాశంలో సందు లేకుండా తన కిరణాలతో ప్రయాణం చేసే సూర్యుడు మాత్రమే అంచనా వేసి లెక్క వేయగలిగినట్టుగా సృష్టి విశేషాల లెక్కలు మహాసంకల్పంలో గానం చేయబడుతున్నాయిట. ఈ అనంతాకాశంలో తారకా పుంజములనే అలలు నిండి ఎగసి పడుతూ ఉంటాయి. తారకల కాంతులే అలలుగా ఎగసి ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. గ్రహగోళాలు, భూగోళాల లెక్కలు, ఇవన్నీ కూడా లెక్కల కందనంత సంఖ్యలో గ్రహగోళాలు, భూగోళాలు ఎన్ని వస్తాయి ఎన్ని పోతాయి అనేది లెక్క లేకుండా, లెక్కలకు అందవుట, వస్తూ పోతూనే ఉంటాయి. జరిగిన కల్పాలు అంటే సృష్టులు ఎన్నో శంఖాలు, అర్బుదాల సంఖ్యలో ఉంటాయిట. అక్కడి నుంచి కాలమానం ప్రారంభించిన మహాసంకల్పంలో ఆనాడు రంగనాథుడి వివాహ సమయం వరకు యుగాలు, సంవత్సరాలు మొదలైన కాలవర్ణం అంతా కూడా వర్ణించబడింది. మనం వింటే పూజల్లో కూడా ఎక్కడో మొదలుపెట్టి ఇవాల్టి తిథి చెప్పి ఈరోజు చేస్తున్నాము ఈ పూజ అని చెప్తారు. సరిగా అర్థం చేసుకుంటే ఇలా కాలమానం మాత్రమే కాకుండా దేశమానం కూడా వర్ణించారుట. 14 లోకాలు పరిపూర్ణ ఆయుర్దాయంతో ఎంతకాలం నిలబడి ఉన్నాయో వర్ణించే ఒక మహాసంకల్ప మంత్ర శబ్దాలు చెవుల్లో మాధుర్యంతో నిండిపోయాయి. చెవులు పీటల మీద ఎదురెదురుగా కూర్చున్నారు. గోదా రంగనాథుల నడుమ మధ్యలో తెరపట్టి ఉన్నది. పూర్ణచంద్ర రూపుడైన రంగనాథుడి కాటుక కన్నులు కాంతులతో వెలుగుతున్నాయిట. అతని చూపును అడ్డగించేట్టుగా తెరను లాగి పట్టుకున్నారు గోద చెలికత్తెలు. నీలవేణి, మంజరి, హేమ మొదలైన చెలికత్తెలు రంగనాథుణ్ణి చూడాలనే కుతూహలంతో ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి తెరను పట్టుకుంటున్నారు. మన్మధుడి మాయలనిపించే చూపులతో అలరారుతూ ఉన్న చెలికత్తెల పువ్వుల వన్నెల అందాలతో ఆ చెలికత్తెలందరూ కూడా వాళ్ళ అందచందాలతో ఆ మండపాన్నే ఒక కళకళలాడేట్టుగా చేశారట. ఆ మండపానికే ఒక అలంకారంగా ఉన్నారట వాళ్ళు. మనకు కూడా ఆడపిల్లలు చక్కగా మంచి పట్టు పరికిణీలు, ఆడవాళ్ళు పట్టు చీరలు కట్టుకొని మండపంలో తిరుగుతూ ఉంటేనే కదా కళ, అది చెప్తూ ఉన్నారు. విష్ణుచిత్తుడు భార్యతో కలిసి రంగడి పాదాలను పళ్ళెంలో పెట్టి గంధ పుష్పాక్షలతో కూడిన నీళ్లతో చక్కగా కడుగుతూ ఉంటే వశిష్ఠుల వారు ఈ కింది అర్థం వచ్చే మంత్రాలన్నీ చెప్పారట. కశ్యప గోత్రంలోని ఋషులందరూ చేసిన మహాతపస్సుల సౌరభాలు వేల సంవత్సరాల పాటు వేల వర్షధారలలాగా విష్ణు చిత్తుని తరింపచేయుగాక. తరతరాలుగా వారి గోత్రజులు చేసిన వేదగానాలలోని నాదము ఈ విష్ణు చిత్తునకు వెనుక 7 తరాలు, ఆ తరువాత 7 తరాల వరకు పాపాలను పరిహరించి సప్తలోకాలలోనూ వారిని తరింపచేయుగాక. విష్ణుదేవుని పాదాల నుండి పుట్టిన ఒక దివ్య తరంగిణిలో ఉన్న అలల నుంచి సృష్టి మొదట్లో దేవర్షులు మొదలైన వాళ్ళందరూ కూడా దాహం తీర్చుకున్నారు. ఆ పుణ్యతరంగిణి నిత్య పావనమైన కాంతులతో అన్ని వైపులా అనన్యంగా వ్యాపించింది. అట్లాంటి దివ్య తరంగిణికి పుట్టినిల్లైన ఈ దేవుని పాదాలను ఇప్పుడు కడుగుతూ ఉంటే ఆ నీళ్లు విష్ణు చిత్తుని భక్తిపూర్ణమైన క్షేత్రంలో ప్రవహించి మోక్షము అనే పంట పండించుగాక అన్నారుట వశిష్ఠులు.
వశిష్ఠులు ఈ విధంగా దీవిస్తూ ఉండగా విష్ణుచిత్త దంపతులు రంగడి పాదతీర్థాన్ని శిరస్సుల మీద ధరించారు. తమ మనస్సులే పూల పొదరిండ్లైనట్టుగా వాటి మధ్య వేంచేసి ఉన్న ఒక తత్వాన్ని సమీపించారు. శాశ్వత కాలం నుంచి వేదాంత తత్వాలు దేనిని వర్ణిస్తూ ఉన్నాయో అట్టి మోక్షము అనే స్థానానికి ఉన్న ద్వారాలలో నుంచి ఆ దంపతులు ముందుకు సాగుతూ ఉంటే ఎదట కనపడే మోక్షస్థానము అనే వెలుగు నుంచి ప్రతిఫలించిన దీపతోరణాలు వాళ్ళకి దారి చూపిస్తూ ఉన్నట్టుగా ఉన్నదిట. ఇంతలో గోద మేనమామ మీసాలు నామాలతో హడావుడిగా మండపంలోకి ప్రవేశించాడు. ఆయనతో ఆయన కుమారుడు బొద్దురంగడు కూడా తొందరపడుతూ వచ్చేశాడు. ఇద్దరూ సంతోషంతో పొంగిపోతూ అరటి గెలలు, చెరుకు గడలు, ఆకువక్కల బుట్టలు తెచ్చి దించారు. అయ్యో అన్నయ్య, అనుకోకుండా ముహూర్తం నిశ్చయం అయిపోయింది. ఈ వార్త సమయానికి అందిందా? పోనీలే, సరిగ్గా సమయానికి రాగలిగారు అంటూ ఉన్న గోద తల్లిగారి మాటలకు గోద మేనమామ అవునని తల ఊపాడు. ఆ తర్వాత మేనమామ లోపలికి వెళ్ళాడు. విరిసిన తామర, బాగా చక్కగా విచ్చిన తామర పూల దండను ఒకదాన్ని ఒక తట్టలో పెట్టి తీసుకొస్తుంటే దాని మీద తుమ్మెదలు తారాడుతున్నాయిట. అంటే ఫ్రెష్గా ఇప్పుడే కోసిన దండ మీద తేనె కోసం తుమ్మెదలు తిరుగుతున్నాయిట. ఆ మేనమామ తెరకు ముందుగా ఆ గంపను దింపాడు. తీరా చూస్తే అది ముంగురులు నాట్యమాడుతూ ఉన్న గోదాదేవి ముఖముట. గోదాదేవిని బుట్టలో పెట్టి తీసుకొస్తే అది ఎట్లా ఉందిట? ఆవిడ ముఖము విచ్చిన తామర పూలలాగా ఉందిట. ఆవిడ శరీరము, ముఖము అన్నీ. దాని మీద ఆవిడ యొక్క తల వెంట్రుకలు ముంగురులు తుమ్మెదలు వాలినట్టుగా ఉన్నదిట. తీరా చూస్తే వధువుని తట్టలో పెట్టి మేనమామ మోసుకొచ్చాడు. అప్పటికే రంగనాథుడి పాదాలు కడిగి రెడీగా ఉన్నాడు విష్ణుచిత్తుడు. మేనమామ ఆ రంగని చేతిలో తెర క్రింద నుండి గోదమ్మ చేతిని చేర్చి పట్టుకున్నాడు. పూలు, పళ్ళు, గుమ్మడి పండు, కొబ్బరి బోండం, అరటి గెల రంగనికి కానుకగా ఇచ్చాడు. మంగళవాద్య ఘోషలు మందిరం అంతా నిండిపోయినాయిట. ప్రాంగణమంతా నిండిన ముత్తైదువలు కుతూహలంతో కాటుక కళ్ళతో చూస్తూ ఉంటే వారి చూపులనే నల్ల కలువ పూలు తోరణాలుగా మండపం అంతా నిండిపోయినాయిట. అది మన్మధుడి ఆయుధశాలలాగా ఒప్పారిందిట. ఆ మన్మధుడి ఆయుధాలు పూలే కదా. ఆ అందాల తీరులు మాధుర్య లోకానికి దారి చూపేట్టుగా ఉన్నాయిట. శుభముహూర్తం సమీపిస్తున్నది. జనుల చూపులు నిశ్చలమై నిలబడిపోయినాయిట. సకల మంగళ వాయిద్యాలు ఒక్కసారిగా మారు మ్రోగినాయిట. అన్ని గ్రహాలు శుభదృష్టితో చూస్తూ ఉన్న సుముహూర్తం ఆసన్నం దగ్గరికి వచ్చేసింది. గోదారంగనాథులు తెరకి ఇటువైపు అటువైపు నిలబడి ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం ఉంచటానికి తెర నుండి చేతులు చాపారుట. ఆకాశం అనే తెరపైన నిండు తొలకరిలో చిన్న మబ్బు ముందుకు సాగుతూ ఉంటే దాని మీద ఇంద్రధనస్సు ప్రసరించినట్టుగా రంగనాథుడి చేతి మీద ఉన్న గోదాదేవి చేయి ప్రకాశించిందిట. జీలకర్ర బెల్లము కలిపిన ముద్ద చేతిలో పట్టుకొని ఒకరి తలపై ఒకరు ఉంచుతూ ఉంటే లేత పచ్చిక పైరుతో వర్షమునకు మేఘానికి పెళ్లి జరిగిన శోభలు వెల్లివిరిసినాయిట. గోదాదేవి శిరస్సుపై దిద్దిన పాపిడి రేఖ నాగలితో భూమిని దున్నిన నాగటి చాలులాగా ఉందిట ఆవిడ పాపడి. రంగని చేయి అనే మబ్బు ఆ నాగేటి చాలు మీద నిలబడి ఉన్నట్టుగా ఉందిట. రంగనాథుడి మనసులో కలిగిన ప్రేమ వల్ల సాత్వికమైన చెమటలు వర్షబిందువుగా జారి బెల్లం అనే మట్టిని తడిపి పదును చేసినట్టుగా ఉన్నాయిట. అలా పదను చేసిన క్షేత్రంలో ధాన్యపు గింజలు జల్లినట్టు ఆ బెల్లంలోని జీలకర్ర ప్రకాశించింది. ఇదంతా సింబాలిజం. ఎప్పుడైతే భూమి భూదేవి అమ్మవారి అవతారం గోదాదేవి అయిందో ఆయనేమో మబ్బుతునకయ్యాడు. అవి రెండు కలిస్తే కదా పంటలు పండేది. నాగలితో ఆవిడ పాపడి ఎలా ఉందంటే నాగలితో దున్నిన చాలులాగా ఉందన్నారు. నాగలితో దున్నినప్పుడు భూమిలో పడే పొడవైన లోతైన ఘాటును నాగేటి చాలు అంటారు కదా. గోదాదేవి మెళ్ళో మంగళసూత్రం కట్టబోతూ ఉన్నాడు రంగనాథుడు. ఉదయ సంధ్యలో నీరెండ వెలుగులు తులసి మొక్క మీద ప్రసరిస్తూ ఉంటే దానికి రెండు వైపులా రెండు నెమళ్ళు మెడలు చాచి నిలిచినట్లుగా అతని బాహువులు ప్రకాశించినట. రంగనాథుడు గోదమ్మపై తలంబ్రాలు పోస్తున్నప్పుడు పున్నమి నాటి రాత్రి చుక్కలు పడుతూ ఉన్న ఆకాశంలాగా కనిపించిందిట.
గోదమ్మ రంగనాథుడిపై తలంబ్రాలు పోస్తూ ఉన్నప్పుడు అమావాస్య నాటి రాత్రి చుక్కలు కలబోస్తున్న ఆకాశంలాగా కనిపించిందిట. వీళ్ళ శరీరపు రంగుల్ని వాడుకొని ఆవిడ పచ్చగా బంగారం వల్ల మెరిసిపోతూ ఉంటుందిట. ఆయనేమో నల్లగా చీకటల్లే ఉంటాడుట. అందుకని ఈ రెండు చెప్తూ ఉన్నారు. కొంగులు ముడివేసి కొంగులు ముడివేసే ముచ్చటలో ఉన్న రంగనాథుడి కొంగున ముడివేయటానికి బంగారు కాసులు కావాలి అని సరస్వతీదేవి అడిగిందిట. అయితే గోదాదేవి కొంగున ముడివేయటానికి కస్తూరి కావాలని నీలవేణి అడిగిందిట. గౌరీదేవి నవ్వుతూ అన్నదిట, కస్తూరి రంగువాడు మా రంగనాథుడే చాలదా అని అన్నదిట. అప్పుడు మళ్ళీ నీలవేణి దబాయించిందిట, వేరే బంగారు కాసులు ఎందుకు, మా గోదమ్మ చాలదా, బంగారు రంగు గోదమ్మ చాలదా అని అన్నదిట నీలవేణి. అనసూయాదేవి భర్త అయిన అత్రి మహర్షి వివాహకాండలో భాగంగా హోమం చేయించటం కోసం అగ్నిని ప్రజ్వలింపజేశాడంటే హోమం చేస్తూ ఉన్నారు ఇక్కడ. దర్భలతో రంగనాథుడి చేత హోమం చేయించాడు. అగ్నిజ్వాలలు చక్కటి బంగారు కాంతులతో జ్వలిస్తూ ప్రదక్షిణావర్తంగా తిరుగుతూ కుడి చేతి వైపు మెలికలు తిరుగుతూ ఉంటే వధూవరులకు జీవిత మార్గము సుఖములు కలిగించుగాక అని సూచించినట. కుడివైపుకు మెలిక తిరుగుతూ మండితే వీళ్ళ జీవిత మార్గం శుభంగా ఉంటుంది అని అర్థమట. రంగనాథుడు గోదాదేవి చేయి పట్టుకుని, నీకు మొదటి భర్త అయిన సోముడను నేనే, ఆ తరువాత నిన్ను వరించిన గంధర్వమూర్తిని కూడా నేనే, తిరిగి 3వ మారు హోమాగ్ని రూపుడనై భర్తగా నిలబడి ఉన్నాను అని అర్థం వచ్చే మంత్రాలు ఉచ్చరించాడుట. ఈ సందర్భంలో చదివే మంత్రాలకు ఇదే అర్థము. యువతి శరీర వ్యూహంలో అప్పటిదాకా ఉన్న మార్పులని మంత్రాలన్నీ కూడా ఇండికేట్ చేస్తాయిట. వీటికి సమన్వయం మరో సందర్భంలో చెప్పుకుందాం అంటున్నారు. రంగనాథుడు గోద చేతిని పట్టుకుని అగ్నిదేవుడి ఎదురుగా 7 అడుగులు నడిచాడు. కరస్పర్శతో ఇద్దరికి చేతుల మధ్య చిరు చెమటలు పోసి సున్నితమైన అనుభూతులు కలిగించినట. మళ్ళీ హోమాలు చేసి మంగళకరంగా అగ్నికి ప్రదర్శనం చేసిన దంపతులు దేవతా దంపతులకు, ఋషి దంపతులకు భక్తితో నమస్కరించారు. ఆ తర్వాత కొంగుముడులు విప్పి ఒకరి చేయి ఒకరు పట్టుకుని ముందుకు నడిచారు. దంపతులు ఇద్దరు గర్భగుడిలోని కృష్ణుడి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారట. మదన గోపాలుడి మెడలోని పూల దండ కదలి రంగనాథుడి కంఠాన వ్రాలి నిలబడిందిట. ఆయన మెళ్ళో పడిపోయింది. రంగనాథుడి మెళ్ళో, మదన గోపాలుడి మెళ్ళో ఉన్న పూలహారం. గోద గోపబాలుని వంక చూసింది. గోపబాలుడు కనుబొమ్మలు కదిలించి కొంటెగా కళ్ళు తిప్పెట్ట. గోద సిగ్గుపడి రంగనాథుడి వంక మురిపెంగా చూస్తే రంగనాథుడు కూడా అదే రకంగా కృష్ణుడిలాగా కనురెప్పలల్లార్చి సంతోషంతో చిరునవ్వు నవ్వాడుట. అప్పుడు ఈవిడ అన్నదిట, నాకు అర్థమైందిలే, నువ్వు కూడా దొంగ వేషాలు వేస్తున్నావు అన్నదిట ఈవిడ కూడా. లోకంలో వధూవరులు ఆకాశంలో అరుంధతి నక్షత్రం కోసం వెతికి కనిపించకపోయినా కనిపించిందని తృప్తి పడతారు. గోదా రంగనాథులు మాత్రం సాక్షాత్తు భూమి మీదే ప్రత్యక్షమై సిద్ధంగా ఉన్న అరుంధతీదేవికి, ఆమె భర్త వశిష్ఠుడికి కూడా నమస్కారం చేసుకున్నారు అంటున్నారు. వివాహ కార్యక్రమం అంతా పూర్తయిపోయింది. హోమవేదికలో వెలుగుతున్న అగ్నిదేవుడు హోమవేదిక నుండి దిగి సదస్సుల ముఖాల్లో ఉన్న ఆనంద కాంతులుగా వెలిగాడుట. ఆ తర్వాత ఆయనకు ఆకలేసినట్టుంది. పెళ్లి విందులకు తొందరపడుతూ బంధువుల కడుపులో దూరి వైశ్వానర అగ్నిగా ప్రజ్వలించాడుట. విందుకు రావలసిందిగా అందరికీ ఆహ్వానం అందింది. ఆలయ ప్రాంగణంలో అందరూ వరుసగా పంక్తులు తీరి వరుసగా కూర్చున్నారు. వడ్డనలు ప్రారంభమైనవి. భక్ష్య భోజ్యాల గుమగుమలు వ్యాపిస్తూ ఉంటే సంతర్పణ అనే మాటకు నిజమైన అర్థం కనపడిందిట. సంతర్పణ అంటే చక్కగా తృప్తిపరచడం, పదార్థాల వాసనలతో ముక్కుకి, ఆకారాలతో కన్నులకి, స్పర్శతో చేతులకు, రుచితో నాలుకకు, ఆదరణతో మనస్సుకు పూర్తిగా తృప్తి కలిగించిన విందునే సంతర్పణ అంటారు. వీటిలో ఏది లేకపోయినా అది తిండి పెట్టడం మాత్రమే అవుతుంది అంటున్నారు. పర్వతాలలాగా రాసులు పోసిన ఆహార పదార్థాలు తరిగిపోతున్నాయిట. నేతి ధారలు ఏరులై ప్రవహిస్తున్నాయిట. పాలు, బాదం పప్పు, ద్రాక్ష, కుంకుమ పువ్వు, ఏలకుల రుచులు ఆహ్లాదకరంగా ఉన్నాయిట. అందరూ సంతోషంగా భోజనాలు చేస్తుంటే మోచేతి నుంచి కారుతున్న ఆవునేతి జిడ్డు వాళ్ళ మనస్సులకు కూడా ఆనందం అనే జిడ్డుని పట్టించింది. ఆనందం వదలటం లేదనమాట, జిడ్డుగా అయిపోయింది.
ఆనాటి రాత్రి గోదాదేవి రంగనాథుణ్ణి స్మరించుకుంటూ సంతోషంగా పడుకుందిట. ఇట్లాంటి వైభవోపేతమైన 27వ రాత్రి భక్తులకు ఇటువంటి వైభవాన్ని ప్రసాదించి తన్మయత్వం కలిగించుగాక అంటున్నారు. మన రికార్డింగ్ నంబర్ 27 అయిపోయింది.